ధూపదీప నైవేద్య అర్చక మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా మన అనేక సమస్యలపైన చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని రేపు రూపొందించుకున్నాం. ముఖ్యమంత్రిని కలుద్దాం, వినతి పత్రం ఇద్దాం, వేతనాలు సాధిద్దాం అనే అంశం పైన రేపు మధ్యాహ్నం 2 గంటలకి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ధూపదీప నైవేద్య అర్చకులు అందరూ కూడా రావాలని చెప్పి ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా పిలుపునివ్వడం జరిగింది. అనేక జిల్లాల నుంచి చాలామంది ధూపదీప నైవేద్య అర్చకులు రేపు చలో సెక్రటేరియట్ రావడానికి సన్నద్ధమైనందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ కూడా మేము చేసే మనవి ఏమిటంటే, మనం చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు వారు మన యొక్క కార్యక్రమాన్ని తెలుసుకొని వెంటనే రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘంతో చర్చలు జరపాలని చెప్పి మన దేవాదాయ శాఖ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం చర్చలకు రావాలని చెప్పి స్వయంగా దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గారు మనకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే హుటాహుటిన అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ నాయకుల్ని తీసుకొని దేవాదాయ శాఖ బొగులకుంట హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ దేవాదాయ శాఖ మంత్రితో చర్చలు చేసి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గారితో చర్చలు చేయడం జరిగింది. అనంతరం మన దేవాదాయ శాఖ మంత్రి గారు కొంత అనారోగ్యంగా ఉండడం వల్ల దేవాదాయ శాఖ ఓఎస్డి సుమంత్ గారిని కలవమని చెప్పారు. సుమంత్ గారితో కూడా చర్చలు చేయడం జరిగింది. వారి అనంతరం సచివాలయంలోని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, నాగేశ్వరరావు గారితో కూడా చర్చలు చేయడం జరిగింది. ఈ చర్చల ఫలితం ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత వల్లనే జరిగింది అని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ చర్చల సారాంశం ధూపదీప నైవేద్య అర్చకులు ఏవైతే ఎజెండా డిమాండ్స్ పెట్టుకున్నారో, మొట్టమొదటిది కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మరొకటి కొత్తగా జూన్లో వచ్చినటువంటి ధూపదీప నైవేద్య గ్రామీణ ప్రాంత అర్చకులు మరియు గ్రేటర్ హైదరాబాద్ అర్చకులకు నేటి వరకు వేతనాలు అందలేదు. పాత అర్చకులకి అంటే గతంలో నియామకమైనటువంటి అర్చకులకి 3 నెలల వేతనాలు అందాల్సి ఉండే. ఇవన్నీ కూడా వెంటనే మాకు ఇవ్వాలి అని చెప్పి మేము చర్చల్లో తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ కానివ్వండి, మరియు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, మరియు మన దేవాదాయ శాఖ ఓఎస్డి సుమంత్ గారు అందరూ కూడా సుముఖత వ్యక్తం చేసి ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క బాధలను, ఇబ్బందుల్ని, కష్టాలని గ్రహించి వెంటనే రేపు కానీ ఎల్లుండి కానీ మన వేతనాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాము అని చెప్పి వారు మనకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ గారిని కూడా వాయిస్ ఇవ్వమని చెప్పి మనం అడిగాం. ఎందుకంటే ఎంతో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ధూపదీప నైవేద్య అర్చకుల చేత ఏర్పాటవుతున్నటువంటి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో స్పందన బాగున్నది సార్. మీ వాయిస్ ద్వారా ఒక మెసేజ్ వెళితే మా అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది, అర్చకులకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు కూడా కమిషనర్ గారు కూడా మీ సమస్యల్ని 2-3 రోజుల్లో తీరుస్తాము, మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు అని వారు చెప్పడం జరిగింది. మీరు
ఏదైతే చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారో అది వెంటనే దాన్ని వాయిదా వేయమండి అని వారు కోరడం జరిగింది. దానికి సంబంధించి మీకు వారం రోజుల వేతనం ఏదైతే వేతనం ఉన్నదో అది రేపెల్లుండి ఇస్తాము, వారం లోపల మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరు రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి. ఒకవేళ వారం లోపల వేతనాలు కనుక రానట్టయితే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి అని వారు స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా వెంటనే వీరి వేతనాలకు సంబంధించినటువంటి ఫైల్కి సంతకం పెట్టడం జరిగింది. రేపు ఎల్లుండి మనకి వేతనాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక మన ప్రధాన సమస్య అయినటువంటి కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో దాని మీద మరొక్కసారి చర్చకు పిలిపిస్తామని వారు మనకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. మొదటి ప్రాధాన్యతగా ధూపదీప నైవేద్య అర్చకులకు వేతనాలు రావాలనే సంకల్పం మనకున్నది కాబట్టి మొట్టమొదలు ఈ డిమాండ్ను తీర్చాల్సిందిగా మనం కూడా వారికి విన్నవించాం. దేవాదాయ శాఖ మంత్రి గారు ఓఎస్డి సుమంత్ గారు కూడా వెంటనే వారు దాని మీద సంతకం పెట్టి ఫైనాన్స్ సెక్రటరీ గారికి నేనే వెళ్ళి ఇచ్చి మీ వేతనాలు వెంటనే విడుదల చేయిస్తాను అని చెప్పి వారు కూడా మనకి స్పష్టమైన హామీ ఇచ్చారు. కావున మిత్రులారా, దేవాదాయ శాఖకి పెద్ద మన కమిషనర్ గారు, మన కుటుంబానికి తండ్రి ఎంతో దేవాదాయ శాఖకు కూడా మన కమిషనర్ గారు అనిల్ కుమార్ గారు తండ్రి లాంటి వారు కాబట్టి వారి మాట మేరకు మరియు ఫైనాన్స్ సెక్రటరీ గారి మాట మేరకు దేవాదాయ శాఖ ఓఎస్డి సుమంత్ గారి మాట మేరకు మనం రేపు నిర్వహించేటువంటి చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే మన చలో సెక్రటేరియట్ అనేటువంటి అంశం ఉందో ఇది వాయిదా మాత్రమే అని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రద్దు చేయలేదు, వాయిదా వేస్తున్నాం. మనకు వారం రోజుల్లో కనుక వేతనాలు కనుక అందనట్టయితే మళ్ళీ మనం అందరం కూడా నడుము బిగించి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ఇంతకు ఎక్కువగా దిగ్విజయం చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ చర్చల్లో మనకు పూర్తిగా సహకరించినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గారికి మరియు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి మరియు నాగేశ్వరరావు గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డి సుమంత్ గారికి మన ధూపదీప నైవేద్య అర్చక సంఘం సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి అహర్నిశలు కృషి చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గమునకు మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి, జిల్లా బాధ్యులకి, ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా సంఘపక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మీ రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ. జై అర్చక, జై జై అర్చక, జై అర్చక, జై అర్చక. ధూపదీప